చూసినప్పుడు వావ్ ఎంత బాగుంది ఫ్యాన్సీగా, మనం కూడా ఇట్లా చేసుకోవాలి ఇట్లా అట్లా అనుకున్నాం. బట్ అబ్బో అదో పెద్ద టార్చర్. ఈ వీడియోలో చూడొచ్చు నేను ఎంత కష్టపడుతున్నానో ఈ వీడియోస్ ఫొటోస్ కోసము. నా ఎక్స్ప్రెషన్ చూస్తే కళ్ళు మండుతున్నాయి, చిల్స్ వస్తున్నాయి. అబ్బో ఇది ఒక టార్చరా బాబు అనుకున్నా. ఇక నా హల్దీ అవుట్ఫిట్ విషయానికి వస్తే నేను సింపుల్ గానే చూస్ చేసుకున్నా. ఎల్లో శారీని పింక్ బ్లౌజ్ తో పేరప్ చేసిన, కొంచెం ఎలివేట్ కావడానికి. ఇంకా ఈ ఫ్లవర్ జ్యువెలరీ. దీని తర్వాత మేము మామూలుగా వాటర్ తో కొట్టుకోలేదు, అందరం కూడా మునిగి తేలినాము. ఇటు చింటూ వాళ్ళ సైడ్ కూడా హల్దీ అసలు మస్తు బీభత్సంగా ఎంజాయ్ చేసారు. మొత్తం పసుపు రుద్దుకురు, లైక్ హోలీ లెక్కనే వేసుకున్నారు. అండ్ డాన్సులు అంతా ఆంటీలు అందరు కలిసి మస్తు ఎంజాయ్ చేసారు. నేను ఇదంతా కూడా మా సైడ్ హల్దీ అండ్ చింటూ వాళ్ళ సైడ్ హల్దీ అంతా కూడా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసిన. ఒకవేళ చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తా, చూసేసి. ఇంకా కొన్ని గంటలే ఉంది మా పెళ్లికి. మేమిద్దరం మాట్లాడుకోక 10 days ఆల్రెడీ చూసుకోక మేము వెయిట్ చేస్తున్నాం. ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది మా పెళ్లి రోజు. బట్ పెళ్లి రోజు అయితే ఈ మామూలు ట్విస్ట్. లవ్ చేసుకొని పెళ్లి వరకు తీసుకురావడానికి పడ్డ కష్టం ఒక ఎత్తు అయితే, పెళ్లి రోజు పెళ్లి చేసుకోవడానికి పడ్డ కష్టం ఇంకో ఎత్తు అయిపోయింది మాకు. దేవుడు అంత పరీక్ష ఇచ్చిండు ఆ రోజు, మామూలుగా లేదు. అసలు పెళ్లి అవుతుందా అన్న సమస్య వచ్చిందనమాట. ఇంత సాఫీగా ఎట్లా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా కానీ దేవుడు ఒక దగ్గర ఖచ్చితంగా మనకు బ్రేక్ వేస్తాడు మనం టెస్ట్ చేయడానికి. అదేదో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం మా పెళ్లి వీడియోలో.